సిగ్గుందా త్రివిక్రమ్ అని అడుగుతున్నారు. ఎవరు? మహేష్ ఫ్యాన్స్ అడుగుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు, సాధారణ ప్రేక్షకులు అడుగుతున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అంటే థియేటర్లకి ఎగబడి రావడానికి సిద్ధమయ్యే ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు. మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో, రాజమౌళి లాంటి ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్తో చేయడానికి ముందు రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ అవకాశాన్ని త్రివిక్రమ్ వాడుకునే విధానం ఇదేనా, నీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి ఒక పేరు కూడా ఎవరికి పెద్దగా తెలియనటువంటి ఒక డైరెక్టర్ హనుమాన్ లాంటి ఒక గొప్ప అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్న టైంలో దానికి పోటీగా మహేష్ లాంటి స్టార్ని దింపుతూ మీరిచ్చే అవుట్పుట్ ఇంత నీచంగా ఉంటుందా, మీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ని కనీసం వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా నువ్వే నుంచి ఈరోజు వరకు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్లు డంబ్ క్యారెక్టర్లుగానే వెళ్తారు. ఇందులో డంబుతో పాటు వాళ్ళు అసలు ఎందుకున్నారో తెర మీద అర్థం కానటువంటి పరిస్థితి. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ అయితే ఇంట్లో ఒక హౌస్ హెల్ప్ అంటాం కదా, ఇంట్లో పనిచేసే లేడీ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ కూడా ఇంకా ఎక్కువసేపు ఉంది మీనాక్షి చౌదరి కంటే. సో ఈ రకమైనటువంటి సినిమాలు తీస్తూ ఇక ఇండస్ట్రీలో ఎందుకు ఉందాం అనుకుంటున్నారు మీరు అని త్రివిక్రమ్ని ఇష్టపడే వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ అవుట్పుట్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో సరే సినిమా ముందుకెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్ పాయింట్లు వస్తాయేమోలే, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుందేమోలే, ఇంకొకట్లే అనుకున్నారు. కానీ అసలు ఏమాత్రం కూడా సినిమాని రక్తి కట్టించేలాగా ఒక చిన్న హై తెప్పించేలాగా ఎక్కడా తీయలేకపోయాడు త్రివిక్రమ్. ఇక్కడి నుంచి చెప్పబోయే మొత్తం కూడా సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలను నేను మెన్షన్ చేస్తాను. సో స్పాయిలర్ అలర్ట్ కింద కన్సిడర్ చేసి సినిమా చూడాలి ఇంకా ఎదురు చూసేవాళ్ళు దయచేసి ఇక్కడి వరకు చూసి ఆపేయండి. ఇక్కడ నుంచి ఏంటంటే జగపతి బాబు సీన్ ఉంది. జగపతి బాబు ఇంటికి వెళ్ళి ఫైట్ చేస్తాడు. ఎందుకు ఫైట్ చేస్తాడని దాని మీద ఒక బేస్ లేదు. అసలు ఈ ఫైట్ సంగతి చిన్న విషయం, ఇది పక్కన పెడితే ఫస్ట్ నుంచి కూడా మహేష్ బాబును సంతకం కోసం ప్రకాష్ రాజ్ పిలిపించుకోవడం, సంతకం పెట్టు అని అడగడం వెనక బ్యాక్ డ్రాప్ని మంచిగా చిన్నతనం నుంచి తల్లి లేనప్పుడు అతను పడిన బాధను బిల్డ్ చేసి చూపించకుండా ఎట్లా అర్థమవుతుంది? సరే, సంతకం విషయంలో ఎందుకు సంతకం గురించి వీళ్ళు అంత పట్టుబడుతున్నారు అనే దాని వెనక ఒక చిన్న బ్యాక్ డ్రాప్ వద్దా? ఆడెవడో వచ్చి మినిస్ట్రీ కావాలి లేదంటే నీ కూతురు గురించి రోడ్డుకు లాగుతానంటారు, అంతేనా? ఒక్క చిన్న ముక్కతో తేల్చి ఎట్లా పడేస్తారు? ఆ మాట అన్న తర్వాత ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్ని రమ్యకృష్ణకి దూరంగా చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ అని మనకు అర్థమయ్యేలా చూపించి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఆడిస్తున్నటువంటి గేమ్ ఇదని చూపించినా బాగుండేది. పోనీ రమ్యకృష్ణకి తెలియదు అనుకున్న ఆ నిమిషంలో రమ్యకృష్ణని తప్పించి మిగతా వాళ్ళు ఎవరి మధ్య అన్న డిస్కషన్ జరిగి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు ప్రకాష్ రాజ్ అని చెప్పినా కాస్త అర్థవంతంగా ఇందుకే ఇంత చచ్చిపోతున్నారు వీళ్ళు సంతకం కోసం అని ఒక ఐడియా వస్తుంది. అది ఏమీ లేదు. పోనీ ఇప్పుడు రమణ క్యారెక్టర్ ఉంది. హీరో ఎంతసేపు ఈ మహేష్ బాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ స్టార్ హీరోలు అందరినీ, ప్రభాస్ని కానీ మొన్న సలార్లో కూడా అట్లాగే ఏ స్టార్ హీరో అయినా తెర మీదకి తీసుకురాగానే వాళ్ళ స్టార్షిప్ మా మీద ఎందుకు రుద్దుతారు? వాళ్ళ స్టార్ బీయింగ్ని మా నెత్తి మీద ఎందుకు రుద్దుతారు? ఒక క్యారెక్టర్ని ఎందుకు బిల్డ్ చేయలేరు మీరు? ఒక 10 నిమిషాలు తీసుకుంటే రమణ చిన్నప్పటి నుంచి పడిన వేదన ఏంటి, దాని ద్వారా అతను ఈ గుంటూరు కారం మిర్చి యాడ్లో ఎటువంటి యాటిట్యూడ్తో పెరిగాడు, దాన్ని ఎక్కడికి వెళ్ళినా అతను ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అని చూపిస్తే బాగుంటుంది. అంతేగాని హీరో ఎందుకు వెళ్ళి అంత పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు, అంత యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తూ ఉంటాడు అనేది ఒక చిన్న బేసిక్ సెన్స్ కూడా లేకుండా, దాని మీద ఒక క్లారిటీ, ఒక బ్యాక్ డ్రాప్ లేకుండా ముఖం మీదకి తీసుకొచ్చి హీరోలు అంతా ఒళ్ళు పొగరుగా మాట్లాడుతూ ఉంటే, మహేష్ అనే కదా ఎవరైనా కూడా ప్రతి సినిమాలో కూడా ఈ మధ్య హీరోలు చాలా ఓవర్ యాటిట్యూడ్తో పెద్ద స్టైల్గా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు ఒక పెద్ద పార్టీ ఆఫీస్లోకి వచ్చి రూలింగ్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి అట్లా ఎందుకు మాట్లాడతాడు హీరో? ఒకసారి కాదు 2 సార్లు మాట్లాడుతూనే ఉంటాడు. హీరో అందరినీ కొడుతుంటాడు. అదొక పెద్ద రూలింగ్ పార్టీ ఆఫీసు. అక్కడికి వచ్చి పోలీసులు కూడా కనీసం అతను లాస్ట్లో వచ్చి అడ్డుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే సినిమా మొత్తం కూడా ఒక తలకాయ నొప్పిలాగా, ఒక ఇంట్రెస్ట్ లేనటువంటి అంశంలాగా తీశాడు. ఒక్క సీన్ మాత్రం నాకు సినిమా మొత్తం మీద నచ్చింది. హీరో డ్రంకర్డ్ మందు తాగిన సన్నివేశంలో అజయ్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ జరిగిన ఫైట్, ఇది కూడా చాలామందికి నచ్చలేదు. హీరో నిద్రపోవడం ఏంటంటే అన్నారు, తాగేసి ఉన్నాడు కాబట్టి నిద్రపోవడం. నాకు అదంతా కాస్త క్యూట్ లేదా మంచి ఒక ఫన్ కామెడీగా నచ్చింది. ఇది తప్ప ఈ సినిమా మొత్తం మీద నాకు నచ్చినటువంటి అంశమే లేదు. శ్రీలీల కానీ మీనాక్షి కానీ వీళ్ళిద్దరూ తెర మీదకి వచ్చినప్పుడల్లా నిజంగా భయంకరమైన నీరసం. ఆ పాటలు కానీ, త్రివిక్రమ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి అతిపెద్ద తలకాయ నొప్పిగా ఉంది. పొరపాటును కూడా మనం ఎవరూ యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉంది. మొత్తం మీద ఈ సినిమాని మహేష్ బాబు చరిష్మా, స్టామినాతో పుల్ చేయగలుగుతాడు తప్ప, ఎంతో కొంత నెంబర్స్ లాగలుగుతాడు తప్ప
బిగ్గెస్ట్ డెబకిల్ అండ్ డిజాస్టర్ ఫ్రమ్ త్రివిక్రమ్. అజ్ఞాతవాసి తర్వాత అతిపెద్ద తలకాయ నొప్పి సినిమా త్రివిక్రమ్ తీశాడు. త్రివిక్రమ్ మార్క్ లేదు, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ లేవు. డైలాగ్స్ అయితే చాలా పేలవంగా చిన్నపిల్లలు రాసినట్టు. త్రివిక్రమ్ని చూసి హైపరాది ఇంకా బెటర్గా రాస్తాడు అనిపించింది. అంటే హైపరాదివే చాలా నీచమైనటువంటి డైలాగులు ఉంటాయి పంచుల్లో, అంతకంటే దిగజారిపోయినటువంటి డైలాగ్స్ని త్రివిక్రమ్ వైపు నుంచి మనం చూడాల్సి వచ్చింది. సినిమాని ఏదో చాప చుట్టేసినట్టు హడావుడిగా తీసేసినట్టు కూడా అనిపించింది. ఫైట్లు ఇంపాక్ట్ లేవు, డాన్సెస్. మహేష్ బాబు మాత్రం స్క్రీన్ మీద ఉన్నంతసేపు సినిమాని అప్లిఫ్ట్ చేయడానికి విపరీతంగా కష్టపడ్డాడు, అందులో మెచ్చుకోవాలి. గడిచిన కొన్ని సినిమాల్లో మహేష్ కాస్త డల్గా అనిపించాడు, కానీ ఇప్పుడు ఎంతో యాక్టివ్గా ఎంటర్టైనింగ్గా మహేష్ ఇట్లా తెర మీద ఉంటే ఎంత బాగుండవు కదా మనం అనుకునేలా. అందులో మాత్రం త్రివిక్రమ్ డెఫినెట్లీ సక్సెస్ అయ్యాడు. మహేష్ సినిమాని ఆ విధంగా అప్లిఫ్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు, కానీ అది మాత్రం ఎండ్ ఆఫ్ ద మూవీ ఫెయిల్యూర్గా నిలిచింది. మనీ పరంగా మూవీ ఏదైనా కలెక్ట్ చేయొచ్చేమో, బ్రేక్ ఈవెన్ కూడా కొట్టొచ్చేమో. సంక్రాంతి సీజన్, మహేష్ స్టామినా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్. బట్ త్రివిక్రమ్ మార్కులు చూసుకుంటే త్రివిక్రమ్ నువ్వు ప్రశాంత్ వర్మతో కూడా పోల్చితే నువ్వు సిగ్గులేని ఒక సినిమా తీసావని, ఒక కథే లేదు, ఆ కథలో ఒక మూలం లేదు, దాని గురించి జనాలు ఎలా తీసుకోవాలి దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు. సో నువ్వు సినిమాలు తీయడం ఆపేసేయి, లేదా నువ్వు సిగ్గు తెచ్చుకుని మంచి స్క్రిప్ట్తో రా అని జనాలు త్రివిక్రమ్ తిట్టుకునే పరిస్థితి ఉంది.